హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు మోహన మురళి. రచన అరికపూడి కౌసల్యాదేవి గారు. మోహన మురళి రెండవ భాగం. ఏం పర్వాలేదు, ఇప్పుడు నేను ఉన్నతుడినే. మనకు పెళ్లి కలలో కూడా జరగని పని. కానీ నీతో స్నేహ సంబంధాలకు మాత్రం అభ్యంతరమేమీ లేదు. బ్రతుకంతా నీకే లోటు లేకుండా చూస్తూ అట్టే పెట్టుకోగలను. నిప్పులు గురిశాయి మురళి నేత్రద్వయం నుండి. ఇంతటి దౌర్భాగ్యపు మాటలు విసరగలవని కలలో కూడా అనుకోలేవు నువ్వు అంటూ పూర్తి చేశాడు అమిత క్రోధం వల్ల మురళి పూరించలేని వాక్యాన్ని. తాపీగా సిగరెట్ వెలిగించి పొగ ఊదుతూ అన్నాడు, నేను అనుకోలేదు నువ్వింతసేపు నాతో ఇలా పార్కులో ఇన్ని మాటలు మాట్లాడగలవని. ఇదంతా ఎదుటి షాపుల వాళ్ళు, ఈ ప్రక్క ఇళ్ల వాళ్ళు చూడటం లేదా? సంసార ఇళ్లలో అమ్మాయిలు మరి ఇలా వచ్చి ఇంత పబ్లిక్గా పరాయివాడితో ఇన్ని చర్చలు మాటలు జరుపుతారా? అసలు మొదటిసారి నేను కాలేజీలో నీ నోట్స్ అడగగానే అడిగిందే చాలన్నట్టు నువ్వు ఇచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది నీ నీతి నైజాల గురించి. అయినా మూర్ఖంగా విస్మరించాను. రాను రాను నీ తీపి మాటలలో పడి ఇక మురళికి అతడితో మాటలు అనవసరం అనిపించింది. ఇంత పబ్లిక్గా నీతో పార్కులో మాట్లాడుతున్నానని కదూ నేరారోపణ చేస్తున్నావు? నీ ఘనమైన వంశంలో అమ్మాయిలు ఇలా మాట్లాడరని రారని కదూ అంటున్నావు? అసలు మీ ఇళ్లలో అమ్మాయిలు ఆడవాళ్లు పబ్లిక్గా చెయ్యరు. రహస్యంగా జరిపే ప్రేమ కలాపాలు ఫలితంగా మా కులాల వంటి కులాలు ఏర్పడ్డాయట. మా కులాలలో రక్తమంతా మీ గర్వపోతుల వంశాలదే. అంచేత మీరు మేము ఒకటే. షటప్, యూ షటప్. ఇంతకింత నీ గర్వభంగం జరగటం నా కనులారా చూచిన్నాడు మాత్రమే నేను దేవుడున్నాడని, మంచికి విలువ ఉన్నదని నమ్ముతాను. బై. చిత్కారంతో వడివడిగా నడిచిపోతున్న మురళికి వెనుక నుండి ఆనంద్ ప్రేలాపన వినిపించింది. ఆలోచించుకో మురళి, పేదవాడి కోపం పెదవికి చేటు. నీలాంటి వాళ్ళు మా వంటి వారి పోషణలో మానిడన బ్రతకవలసిందే. నా మాట వినకుంటే ఇంతకింత కక్ష సాధించగలవాడను నేను. మురళి మరి వెనుతిరిగి చూడక సాగిపోయింది. ఇప్పుడు ఆమెకు దుఃఖం రావటం లేదు. ఈ అహంకారపూరిత ప్రపంచంపై ద్వేషం, కక్ష ప్రబలుతున్నాయి మనసున. ఇంతకు పూర్వం ఉన్న నీరసం, నిరాశ లేవు. ఏమిటి వెధవ జీవితం? ఏమైతే అవుతుంది. దీనికోసం ఇంత తాపత్రయం దేనికి? ఈ ప్రపంచంలో అందరిలాగే పుట్టాను. ఎవడి దయాధర్మము, స్నేహము నాకు అక్కర్లేదు. ఎలాగోలాగా బ్రతకలేమా? ఈ మొండి ధైర్యం మురళిని ఈరోజు తల ఎత్తి ధైర్యంగా నడిచేటట్లు చేసింది. నడుస్తున్న ఆమె ప్రక్కన ఆనంద్ కారు దూసుకు వచ్చి ఆగింది. మరోసారి చెబుతున్నాను మురళి, నిన్ను అట్టే పెట్టుకోగల స్తోమత నాకున్నది. ఈ ఊరిలో సగం బిజినెస్లు గల ధనవంతుడు రామకృష్ణారావు గారి గారాల కుమారుడిని నేను అంటూ కాలర్ సవరించుకున్నాడు. మురళి మౌనంగా తన చేతి రుమాలలో చుట్టి ఉంచిన డబ్బులో నుండి 10 నోటు తీసి అతడి కారులోకి విసిరి తీక్షణ స్వరంతో అన్నది, ఎవరికీ బాకీ పడని, ఎవరి సొమ్ము అప్పనంగా తినని పరువు గల స్త్రీ గడపున పుట్టిన అభిమానవతిని నేను. ఆ డబ్బు నీ ఐస్ క్రీం విలువకు 4 రెట్లు అనేసి పక్కనే ఉన్న బట్టల దుకాణంలోకి వెళ్ళిపోయింది. పళ్ళు నూరుకుంటూ కారును బయలుదేరదీశాడు ఆనంద్. ఆనంద్ నుండి తప్పించుకోవడానికి అవసరం లేకున్నా ఆ షాప్లోకి వెళ్ళిన మురళికి ఒక ఆలోచన కలిగింది. అలసట తీర్చుకోవడానికి కొంతసేపు అక్కడ గడపవచ్చు. బట్టల బేరంతో మనసు కొంత తేలిక పడుతుంది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన మురళి వదనంలో ఉదయపు కోప విచారాలు ఛాయ మాత్రంగా కూడా కనిపించకపోగా చాలా చలాకీగా ఆనందంగా కనపడింది గోపెమ్మకు. అమ్మ, ఇదిగో నీకు చీర తెచ్చాను చూడు, బాగుందా అంటూ మంచంపై చీరను పరిచి చూపుతున్న మురళి దశ అర్థం కానట్లు చూసింది తల్లి. ఇల్లు దొరికితే అడ్వాన్స్ ఇస్తానని తీసుకువెళ్ళి ఇదా నువ్వు చేసిన పని? ఇప్పుడు నాకు చీర దేనికి? బోలెడున్నాయిగా, ఉంటే ఉండనిద్దు. కొత్తది కొనుక్కోలేమా ఏం? పోనీలే, ఇల్లు మాట దొరకలేదు, మళ్ళీ రేపు చూస్తానులేమ్మా. అంతకంటే మురళి తల్లికేమీ చెప్పలేదు. స్నానం చేసి వచ్చి ముభావంగా ఏదో ఆలోచిస్తూ పూల మొక్కల దగ్గర కూర్చున్న మురళిని ఆమె గమనించని విధంగా పరీక్షగా చూసింది. తులసికోట వద్ద సంధ్యాహారతి ఇస్తూ గోపెమ్మ. మురళి మనసులో ఏదో నిర్వేదం స్థానం ఏర్పరచుకున్నట్టుగా ఆ తల్లి హృదయం పసిగట్టగలిగింది. తాను నిత్యం పూజించే తులసీమాత వద్ద మోకరిల్లి మౌన ప్రార్థన సలిపింది ఆ మాతృహృదయం. తల్లి తులసీమాత, తల్లి కూతుళ్ళం ఒకరికొకరం దిక్కుగా బతుకుతున్నాం. నిన్నే నమ్ముకున్న మాకు ఒక దారి చూపించు తల్లి. అభం శుభం ఎరుగని నా అమాయక మురళిని ఈ ప్రపంచ కుత్సితాల నుండి, హేళన నుండి రక్షించి గౌరవ జీవితం ప్రసాదించు తల్లి.
తెల్లవారుజాము 3 గంటలకే ఏదో దుస్వప్నం వల్ల నిద్రాభంగమై లేచి కూర్చున్నది మురళి. అప్పటికే తల్లి తన పూజాగదిలో గీతాగోవిందం పఠనంలో నిమగ్నమై ఉండటం గమనించి లేచి వెళ్ళింది. నువ్వు 5 గంటలకు కదమ్మా పూజ చేసుకుంటావు, ఇప్పుడే ఏమిటి అని అడిగిన కుమార్తె వైపు తిరిగింది గోపెమ్మ. నువ్వు ఎందుకు లేచావిప్పుడు? పడుకోపోయి, ఇంకా తెల్లవారటానికి చాలా వ్యవధి ఉన్నది. అలాగేలే, కానీ నీ పూజ వేళ ఇది కాదు కదమ్మా. నా పూజకు నా పనులకు ఒక వేళాపేళ ఎప్పుడు మాత్రం ఉన్నాయి మురళి. సమస్యలు నిద్రపోనిస్తాయా? అయితే మాత్రం కళ్ళు మూసుకు పడుకోవచ్చు కదమ్మా. రా, నాకు నిద్ర పట్టడం లేదు. కబుర్లు చెప్పు ఏమైనా. ఏం కబుర్లు మనకి? ఈ ఇళ్లవేటలో పడి నువ్వు చదువును నిర్లక్ష్యం చేస్తున్నావు. అటు సంగీత సాధన మానుకున్నావు. ఎలా చిక్కిపోయావో చూసుకో అద్దంలో. నిర్లక్ష్యంగా నవ్వింది మురళి తల్లికి కొంచెం దూరంలో కూర్చుంటూ. ఇదంతా నీ భగవంతుడికి మనపై గల అపార కృప అమ్మా. ఏమిటా హేళన మురళి? నాకు తెలుసమ్మా నీ కోపం వస్తుంది, కానీ నా కోపం నా కష్టసుఖాలు కూడా మరి నీ మురళీమోహనుడికి చెప్పుకుంటాను వినమను. ఒక ఇంటివారు మగవాళ్ళు లేకుండా తల్లి కూతురు ఒక్కరే ఎలా బ్రతుకుతున్నారు? ఏ కులం మీద అసలు? మాకు అద్దె తిన్నగా ఇవ్వగలరని భరోసా ఏమిటి అంటూ విదిలించారు. మరో వీధిలో నన్నెరిగిన ఒక అమ్మాయి ఉంది. ఇక ఆ వీధిలో మనం బ్రతకనీయరన్న మాటేగా. మరో ఇంటాయన యగాదిగా చూసి మా ఇంట్లో ఎదిగిన పిల్లలున్నారమ్మా, నీలాంటి అందగత్తెలకు సాహసించి ఇల్లు ఇవ్వలేను అన్నాడు. మరొక ఇంటామె కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది. అయితే ఆమె భయం తన భర్త గురించి. వినమనమ్మ నీ ఆరాధ్య దైవాన్ని నా పాటలు. అందరూ అందంగా ఉండాలని తాపత్రయపడతారు. అనేక విధాలుగా పాటలు పడి అలంకరించుకుంటారు. కానీ నేను అందంగా ఉన్నందుకు కూడా దుఃఖించాల్సిన రోజు వచ్చింది అంటూ నవ్వసాగింది. ఆ విపరీతమైన నవ్వుని చూసి భీతవహంగా గబుకున్న పుస్తకం వదిలి ఒక్క అంగల్లో వచ్చి కుమార్తెను అక్కున చేర్చుకుంది గోపెమ్మ. మురళీ నవ్వు క్రమంగా ఏడుపులోకి దిగింది. ఆ దుఃఖం శాంతించే వరకు తల్లి మౌనంగా ఆమె వీపు నిమురుతూ ఉండిపోయింది. మురళి, నాకున్న ఒకే ఒక్క దిక్కువు నీవు. ఇలా నువ్వే ధైర్యం కోల్పోతే నేనేమవ్వాలి చెప్పు? కష్టాలు కలకాలం కాపురముంటాయా ఎవరికైనా? మురళి చివాలున తల ఎత్తి ఉక్రోషంగా అడిగింది. ఇవి సాధారణమైన కష్టాలా ఎగిరిపోవడానికి? మన కులం ప్రపంచానికి పరిహాసపాత్రమైన విషయం సమసిపోతుందా? నా జన్మ హేళనాపాత్రమైన సంగతి మాసిపోతుందా? మనసు మానసికంగా హింసించి ఆనందించుతున్న అందరి నోళ్ళు మూతపడే రోజు వస్తుందా? వస్తుంది మురళి, తప్పక వస్తుంది. నా చిన్ననాటికి ఇప్పటికీ సమాజం చాలా మారింది. సంఘ నియమాలు సూత్రాలు కాలానుగుణ్యంగా మారుతాయే కానీ ఒక్కలాగే ఉండిపోవు. నాకు నా జన్మపైన కులవృత్తిపైన ఎప్పుడూ రోతగానే ఉండేది. అయినా ఏనాడు ధైర్యాన్ని కోల్పోలేదు మురళి. ఎన్ని కష్టాలైనా ఓర్చి నిన్ను ఆ రొంపిలోకి దూరంగా పెంచుకొచ్చాను. నీకు తెలుసు, కారాగారంలో జన్మించిన కన్నవారి కష్టాలను బాపి జాతికి వన్నె తెచ్చిన ఆ మురళీమోహనుడి పేరు నీకు పెట్టుకున్నాను. అతడే మనకు రక్ష. ఇప్పటి కష్టాలు కేవలం పరీక్షలు మాత్రమే మురళి. సరే, అయితే చూద్దాం. ఆ మురళీమోహనుడే నీకు నాకు ఒక కొత్త ఇల్లు, కొత్త జీవితం వెతికి చూపుతాడు. ధైర్యంగా ఉంటాను నేను కూడా నీలాగే. అంతలో వీధి తలుపునెవరో జోరుగా కొడుతున్న శబ్దం వినరావటంతో ఇరువురూ లేచి ఇవలికి వచ్చారు. ఇంటి యజమాని పూర్ణానంద స్వరం వినిపిస్తుంది. తెల్లగా వెలుగు రావటం కూడా మనం మాటల్లో గమనించలేదు అనుకుంటూ తలుపు తెరిచారు. ఏమిటి ఇంత ఉదయమే వచ్చారు అనే గోపెమ్మ ప్రశ్నకు సమాధానం ఇవ్వక చుట్టూ డేగ కళ్ళతో పరీక్షించుతూ లోనికి వచ్చి వరండాలో కూలబడ్డాడు ఉస్సురనుకుంటూ. ఫస్ట్ తారీఖు నాడే మీకు ఇంటి అద్దె పంపించేశానండి. మీ శ్రీమతి గారు తీసుకున్నారని చెప్పింది మా పని మనిషి అన్నది గోపెమ్మ. పారల వంటి పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతుంటే బాణబొజ్జ చిత్రంగా కదలాడుతుండగా పూర్ణానందం పైకండువా తీసి దానికున్న ఖరీదైన జరీ అంచును క్రొత్తగా పరీక్షిస్తూ అన్నాడు. మీరు ఎప్పుడూ ఎవరికి ఏమీ బకాయి పెట్టరని నాకు తెలియదా? మళ్ళీ నవ్వాడు పొట్ట కదుపుతూ. మరి అదేమిటండి అలా కంగారు పడతారు? మీ ఇంటికి రావడానికి ఓ వేళ సమయము ఎందుకు? ఇల్లు నాది, మీరు పరాయిగా ఉండిపోరు సొంతం చేసుకుంటే. ఈ మాటల్లో అంతరార్థం ఏమిటో అమాయకైన మురళికి అర్థం కాక చూస్తుంది. అనుభవజ్ఞ అయిన గోపెమ్మ వదనం మాత్రం క్రోధంతో అరుణమ దాల్చింది. అతిశయించిన కోపం వల్ల ముక్కుపుటాలు అదురుతున్నాయి. ఏమి మాట్లాడాలో తెలియక ఆవేశపడుతుండగా పూర్ణానందం లేచి గోపెమ్మకు దగ్గరగా వచ్చాడు.
ఏమిటి ఇదేదో నీకు క్రొత్తలాగా అంత ఆలోచనలో పడ్డావు? నీ సంగతి ఇదివరకే తెలిస్తే అప్పుడే వచ్చి అడిగి కుదుర్చుకునేవాడినిగా. ఇటువంటివి మాకు గౌరవ హోదాలు తెలుసా? ఎన్ని కుటుంబాలను పోషించితే అంత గొప్ప మాకు. నువ్వు అద్దె ఇవ్వక్కర్లేదు, భుక్తి కూడా నేనే భరిస్తాను. ఇప్పటికి గ్రాహ్యమైంది మురళికి అతడి ప్రేలాపన సారాంశం. తల్లి ఇంకా మాట్లాడకనే నిర్ఘాంతపోవటంతో నిలిచి చూస్తుంది. గెటౌట్ రాస్కల్, ఏమిట్రా వదులుతున్నావు? కొద్ది అడుగుల దూరంలో ఉన్న పాదరక్షను చేతిలోకి తీసుకుని మీదికి వస్తున్న మురళిని చూసి నిజంగా భయపడిన పూర్ణానందం 4 అడుగులు వెనక్కి వేసి కంగారులో వరండాకి మీద నుండి క్రిందికి పడ్డాడు. అప్పటికి స్పృహ వచ్చినట్లయింది గోపెమ్మ. పరుగున పోయి కుమార్తెను అడ్డుకొనకపోతే పూర్ణానందానికి పాదుకా సన్మానం జరిగి ఉండేది. ఉండమ్మా, నన్ను ఆపకు, వీడి ప్రాణం తీస్తాను ఇవాళ. గింజుకుంటున్న మురళి చేతిని మరింత గట్టిగా పట్టుకుని పూర్ణానందం దిశ ఏహ్యతతో చూసింది గోపెమ్మ. ఇటువంటి కారుకూతలు కూసేందుకు నీకు సిగ్గులేదా? ఏళ్ళు ఏటి పల్లానిక ఎందుకు మర్యాద లేని బ్రతుకు? భారీకాయాన్ని ప్రయాసపై కదిపి నిలబడగలిగిన పూర్ణానందం బట్టలకు అంటిన మట్టిని దులుపుకుంటూ క్రూరంగా చూశాడు. ఏమిటి అమ్మా కూతుళ్ళు గొప్ప కబుర్లు చెప్తున్నారు అంటూ మొగర్చుతున్న పూర్ణానందం ముఖాన పడేలా చెప్పును విసిరేసింది మురళి తర్జని చూపుతూ. చంపేస్తాను మాట్లాడావంటే, దౌర్భాగ్యుడా. ఏం నీ భార్యా పిల్లలు ఎవరితోనైనా పోతే నువ్వు మతిపోయి ఇలా తగలడ్డావా ఏం? గెటౌట్ అని గర్జించుతున్న మురళి దశ కక్షగా చూశాడు. పోతానే పోతాను. ఇంత పొగరా? ఎంత గొప్పదానిలా? నా ఇల్లు నెల్లాళ్ళలోగా ఖాళీ చేయి, లేకుంటే బయటికి ఇడ్చుతాను. చేయకపోతే ఇంకా ఉంటామా నీ దరిద్రపు కొంపలో? పో బయటికి. గొణుగుతూ శపించుతూ క్రూరమైన చూపులతో నిష్క్రమించాడు పూర్ణానందం. తల్లి కుమార్తెలు చాలాసేపు ఒకరివైపు ఒకరు చూసుకోవడానికి కూడా కించబడుతూ నిశ్చేజులుగా గోడకి చేరబడ్డారు. మనశ్శరీరాలు ముద్దుబారినట్లయి పరిసరాలనే గమనించని వారిని ఏదో సందడి మేల్కొల్పింది. చూడగా చుట్టుపక్కల వారు కిటికీలో నుండి గోడల మీద నుండి తొంగి తొంగి చూసి ముసిముసిగా నవ్వుకోవటం కనపడింది. నిస్సహాయ క్రోధావేదనావేశాలతో పళ్ళు నూరింది మురళి. లేని బలం తెచ్చుకొని తల్లి వద్దకు వచ్చి లేవదీసింది. అమ్మాలే, సామానులు సర్దుకుందాం. మూడురాల్ని చూసినట్లు చూచింది గోపెమ్మ. ఏమిటమ్మా అలా చూస్తావు? నాకేం మతిపోలేదు. ఇల్లు దొరకనిదే ఎక్కడికి పోదామా అని నీ సందేహం. ఇది ఇల్లు కాదు, వాడి సమాధి. ఒక్కరోజు కూడా ఇక ఇక్కడ ఉండొద్దు. పద చూడు. చుట్టూ పళ్ళికిలించి వినోదించుతున్న ఈ పశుప్రాయుల్ని వీళ్ళు మనుషులా? చి, ఇంతకంటే జంతువులుండే అడివే పదిలం. పదమ్మ. దిక్కుతోచినట్లు చూచింది గోపెమ్మ. కన్నీరు అవిరామంగా స్రవిస్తున్న ఆ చెంపలను సుతారంగా ఒత్తింది మురళి. నాకు ధైర్యం చెప్పి నువ్విలాగైపోయావేమిటమ్మా? నీ మురళీమోహనుడు మీద నీకు నమ్మకం పోయింది. పొద్దున్నే ఇటువంటి దౌర్భాగ్యుడి చేత ఇటువంటి మాటలు అనిపించాడో చూసావా నీ ఆరాధ్య దైవం అంటూ వగర్చుతూ పోయాడమ్మా నా దైవం. కుళ్ళి ఏడవసాగిన తల్లిని కొన్ని క్షణాలు తదేకంగా చూసింది మురళి. తర్వాత మెల్లగా దగ్గర కూర్చుని అనునయంగా బోధించింది. దైవం మూగబోయాడా, ఉన్నాడా, లేడా అనేది మన బోటి మానవ మాతృల వల్ల కాదని నువ్వే చాలాసార్లు చెప్పావమ్మా. ప్రస్తుతం మన సమస్య ఈ తర్కమీమాంస కాదు, ఉండడానికి ఒక కొత్త గూడు, దాన్ని వెతుక్కోవాలి. పద, కాస్త కాఫీ చెయ్యి అంటూ ఒక విధంగా బలవంతంగానే లేవదీసింది తల్లిని. యాంత్రికంగా కాలకృత్యాలు తీర్చుకుంది. మళ్ళీ ఊళ్ళోకేనా మురళి అన్నది కాఫీ ఇస్తూ. అవునమ్మా, ఇవాళ ఎలాగైనా సాధించి తీరుతాను. నువ్వు మాత్రం సామాన్లు సర్దేయ్. సాయంత్రం లోపుగా ఎక్కడా ఇల్లు దొరక్కపోతే ఏ రైల్వే ప్లాట్ఫామ్ మీదనో ఏ సత్రపు అరుగు మీదనో గడుపుదాం. మురళి తాత్కాలికావేశంలో అన్నప్పటికీ తర్వాత అదే శరణ్యమైంది. ఏ ఇల్లు కుదరలేదు. మురళిలో అభిమానం తగ్గలేదు. సత్రంలో 3 రోజుల కంటే ఉండడానికి వీల్లేదని ఆ మర్నాడు ఉదయం ఖాళీ చేయమని అన్నాడు సత్రపు గుమాస్తా. గోపెమ్మ ఆ గుమాస్తాను ఎంతగానో బతిమలాడింది. అతను ససేమిరా వీలు కాదన్నాడు. నా ఇష్టమేముందమ్మా, ఈ సత్రం కట్టించిన దాతలకు బంధువులెవరో ఇక్కడ మనవరాలి వివాహం చేసుకుంటారట ఎల్లుండి. అంచేత ఇవాళ నుండి సత్రపు గదులు ఎవరికీ కేటాయించవద్దన్నారు. పోనీ గది వద్దు, ఈ కాస్త సామాను ఏదైనా మీకు పనికిరాని గదిలో పెట్టండి. మేము అలా ఏ వరండా మీదనో కాలక్షేపం చేస్తాం. కనీసం 1 రోజుకైనా అనుమతి ఇవ్వండి. నా ఇష్టం లేదు మహాప్రభు అంటే వినిపించుకోరేమమ్మా. అదిగో వస్తున్నారు
రానే వచ్చారు అంటూ వీధిలో ఆగిన కారు దశ పరిగెత్తి వంగి సలాములు చేస్తున్న గుమాస్తాను టీవీగా పలకరిస్తూ కారు దిగిన వ్యక్తిని చూసి తల్లి కుమార్తెలు నివ్వెరపోయారు. అతడు పూర్ణానందం. విషపు నవ్వు నవ్వుతున్న అతడిని చిదరింపుగా చూసింది మురళి. త్రాష్టుడు. మనవరాల్ని పెళ్లి చేసే వయసులో బుద్ధులింత వంకరగా ఉన్నాయి అంటున్న తల్లి మాటలకు తల పంకించింది మురళి. ఈ కారు అయితే వాడిదన్నమాట. నిన్నా మొన్నా కూడా నాకు ప్రతి వీధిలో కనిపించిందంటే వీడు మనల్ని వెన్నాడుతున్నాడమ్మా. కాళ్ల కింద భూమి కదులుతున్నట్టే ఉంది గోపెమ్మకు. ఈ ఊళ్ళో బ్రతకలేమేమో గొణిగినట్టే అంది. చూద్దాం పద. ఇక్కడెందుకు ఇంకా? రిక్షాలు బేరమాడుకొని సామానులు ఎక్కిస్తున్న మురళిని ఓరకంట చూస్తూ అన్నాడు గుమాస్తాతో పూర్ణానందం. అయ్యో, ఎవరో దిక్కుమాలిన వాళ్ళనుకుంటానయ్యా. ఎందుకు పాపం అలా వెళ్ళగొడుతున్నావు? ఏ మూలనో పడి ఉండి పెళ్లి భోజనాలతో కడుపు నింపుకోమను 2 రోజులు. ఆ తర్వాత ఏదో విధంగా ఆదుకుంటాను. చిత్తం అంటూ గుమాసా రిక్షాల వద్దకు వచ్చాడు పరుగున. అమ్మ, మా అయ్యగారు చాలా దయాసముద్రులు. మీ ఇష్టం వచ్చినన్నాళ్ళు ఉండండి, రండి. వెళ్ళిపోతున్న రిక్షాల నుండి కోపంగా అరిచింది మురళి 10 రూపాయల కాగితం విసురుతూ. ఇదిగో సత్రం అద్దె. నీ అయ్యకు కాలు కన్ను పోగొట్టుకొని పుణుకు చచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పు. దిమ్మెరపోయి నిలబడిన గుమాస్తాకు ఏమీ అర్థం కాలేదనటానికి వీలు లేదు. పూర్ణానందం గుణగణాలు అతనికి బాగానే తెలుసు. ఏమిట్రా అలా కొయ్యబారిపోయావు? వాళ్ళు మళ్ళీ వస్తే గదిచ్చినట్టే ఇచ్చి నాకు ఫోన్ చేయి, తెలుసా? చిత్తం. ఇక్కడికి రాకుండా ఎక్కడున్నారో ఆరాధిస్తూ ఉండు. ఎవరికైనా ఆ పని అప్పచెప్పు. చిత్తం. తప్పక అన్ని వివరాలు సేకరిస్తాను. మహాప్రభు, మీరు నిశ్చింతగా ఉండండి. 2 చేతులు శిరస్సున జోడించాడు. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.